రోజు పొద్దున కొత్తగా ఏదో అంటారు, సేయింగ్ దట్ థ్రెటన్ చేసినారు, ఇంటిమిడేట్ చేసినారు అని. ఇంటిమిడేట్ అయినోళ్ళు మళ్ళా మినిస్టర్ గారి ఇంటికి హర్షాన్ కలవడానికి వీళ్ళ కజిన్ దగ్గర పదే పదే మాట్లాడి ఎందుకు వెళ్తారు? వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తారు? వీళ్ళని సతాయించుకుంటా, మమ్మల్ని సతాయించుకుంటా ఎందుకు? ఇది పొలిటికల్ ఇష్యూనే కాదు, ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూ, అది కూడా బౌండరీ ఇష్యూ. 3 acres ఈ రేటు ఆ రేటు 1200 crores అంట. మీరు అందరూ ఉన్నారు, ఇంటర్నెట్ ఉంది, మీకు తెలుసు అక్కడ వాల్యూలు ఏంటిదో. ఈ రోజు ఇన్సేపు వచ్చుకుంటా అన్న అంటుండే నాతోటి, అభినవ్ అన్న 1200 crores అంటున్నారు కదా, నేను మీతోటి అగ్రిమెంట్ ఇప్పుడే క్యాన్సిల్ చేసుకుంటాను, మరి కేటీఆర్ అన్ననన్నా హరీష్ అన్ననన్నా నాకు 600 కోట్లు ఇచ్చేయమను, నేను ఇచ్చేస్తా ల్యాండ్ అని, 50% డిస్కౌంట్ లో ఇచ్చేస్తాను నేను అని. 50% డిస్కౌంట్ లో వస్తుంది, చేసుకోమని. ఇక్కడ జస్ట్ హర్ష ఒక కంపెనీల పార్ట్నర్ ఉండు కాబట్టి పొలిటికల్ క్లౌడ్ కోసము వాళ్ళ ఫ్యామిలీ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ ఉంది అని ఈ డిస్టర్బెన్సెస్ చేయడం వల్ల ఇట్స్ నాట్ జస్ట్ ఎఫెక్టింగ్ దెమ్, ఎఫెక్టింగ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. నేను ఇప్పుడు అంటున్నా, రామన్న అన్న ప్లీజ్, వీళ్ళు వస్తారు, మీరు 2 side వినండి, ఒక్క సైడ్ విని జడ్జ్ చేయడం ఏంటిది? మీ స్థాయికి అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కావాలంటే ఇప్పుడే వస్తాము, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ ఫ్యామిలీ ఇష్యూ పొలిటిసైజ్ మీరు చేశారు కాబట్టి మీరే ముగింపు చెప్పండి. ఈ ఇష్యూ కోర్టులో ఉంది, అట్లాంటప్పుడు కోర్టులో ఉన్న దాన్ని మీరు ప్రజా కోర్టుకి రామన్న తీసుకొని వచ్చినాడు, హరీష్ అన్న తీసుకొని వచ్చినాడు, అట్లాంటప్పుడు మీరే ప్రజా కోర్టులో మీ తీర్పు మీరు ఇవ్వండి, కానీ 2 sides వినండి. దీంట్లో అనవసరంగా శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ పేరు తీసుకోవడం, హర్ష పేరు తీసుకోవడం ఇట్స్ జస్ట్ అ పొలిటికల్ ఎజెండా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీ పొలిటికల్ బ్యాటిల్స్ ఏమన్నా ఉంటే డూ ఇట్ అవుట్ సైడ్. అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజే వీళ్ళు పోయి అక్కడ గొడవ కట్టిండ్రంట, అన్న చెప్తుండే నాకు. అంటే వీళ్ళకు ఎవరు అడ్వైస్ చేస్తున్నారో సతీష్ అంకుల్ వాళ్ళకి నేను కూడా కలిశాను, అంకుల్ ని కలిశాను, ఐ మెట్ ఆంటీ ఆల్సో. అసలు అక్కడ మాట్లాడుకున్న దానికి ఈ రోజు పొద్దున మీకు చెప్పిన దానికి అసలు రివర్స్ స్క్రిప్ట్ మొత్తం. అసలు వాళ్ళకి ఎవరు అడ్వైస్ చేస్తున్నారో ఏంటో గానీ అదంతా ఒక తప్పు ట్రెజెక్టరీలో తీసుకెళ్తున్నారు.